నమస్కారం అండి. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆఫీసర్స్తోనూ కాంట్రాక్టర్స్తోనూ నిన్న సాయంత్రం మీటింగ్ పెట్టినట్టున్నారు. దాని మీద చాలా ఇంట్రెస్టింగ్ కమెంట్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఆయన క్లియర్గా చెప్పిన అంశం ఏంటంటే, రాజధాని అంటే 29 గ్రామాలే కాదు, విజయవాడ గుంటూరు కూడా కలుపుకొని రాజధాని అని ఆయన నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. మొత్తం మీద మా జగనన్న ట్రాక్లోకి చంద్రబాబు నాయుడు గారు వచ్చారనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే వి గన్ విజయవాడ గుంటూరు కలిపావు, అమరావతితో పాటు ఆవి గన్ అని కలిపావు. తప్పేం చేసింది మచిలీపట్నం అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు పక్క రాష్ట్రాలు గుర్తిస్తూ ఉన్నాయి మచిలీపట్నం యొక్క ఇంపార్టెన్స్ గురించి, ఆ పోర్ట్ గురించి. రామాయపట్నం పోర్ట్ కానీ, లేకపోతే దుగ్గిరాజపట్నం పోర్ట్ కానీ, లేకపోతే మచిలీపట్నం పోర్ట్ గురించి కానీ. పక్క రాష్ట్రము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని కోరారు, మాకు 10 లైన్ ఎక్స్ప్రెస్ హైవే కావాలి మచిలీపట్నానికి అని కోరారు. అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ స్ట్రెంగ్త్ ఏంటండి? పోర్ట్స్ కాదా? విజయవాడ గుంటూరు ఎలా కలిపారు నిన్న మీరు అనౌన్స్ చేయడము చాలా చాలా శుభ పరిణామం. తప్పులు అందరూ చేస్తారు, తప్పేం కాదు. తప్పు తెలుసుకొని పరివర్తన చెందాడు చంద్రబాబు నాయుడు గారు. విజయవాడ గుంటూరుని కూడా కలిపి ఆయన పరివర్తన చెందాడు. 29 గ్రామాలు ఒకటే కాదు, విజయవాడ గుంటూరు అని. మళ్ళీ నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ప్రధానమైన అంశం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు సిఆర్డిఏ అంటే విజయవాడ గుంటూరు అని, కాకమ్మ కౌర్లు బాగానే చెప్తున్నారు. నేను అడుగుతున్నా, 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, 2024 నుంచి ఇది 26వ సంవత్సరం, 2 సంవత్సరాలు, 7 సంవత్సరాల కాలంలో మీరు క్యాపిటల్ ప్రాంతం అని చెప్పి కేంద్ర ప్రభుత్వము అన్ని ప్రాంతాలకి ఇచ్చిన నిధులు కాకుండా ప్రత్యేకించి క్యాపిటల్ ప్రాంతం అని విజయవాడ గుంటూరుకి ఏమి డబ్బులు ఖర్చు పెట్టారని సూటిగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. అవేం చేయలేదు కదా. మీరు 7 సంవత్సరాల్లో క్యాపిటల్ ప్రాంతం అని చెప్పి ప్రత్యేకమైన, మీరు చెప్తా ఉంటారు కదా క్యాపిటల్కి 2 లక్షల కోట్లు కావాలని. ఆ 2 లక్షల కోట్లలో కనీసము ఎన్ని వేల కోట్ల రూపాయలు విజయవాడ గుంటూరుకి క్యాపిటల్ నిమిత్తం మీరు ఖర్చు పెట్టిన నిధులు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. ఏం లేవు కదండి. ఇప్పుడు జగనన్న ఎత్తుకున్న తర్వాత ఈయనకి జ్ఞానోదయం అయింది. చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయ్యి ఆయనకి ప్రకాశం వచ్చింది. ఇప్పుడు విజయవాడ గుంటూరు కూడా కలిపి క్యాపిటల్ అని. ఇంకా కొన్ని రోజులు పోతే మనకి పోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మచిలీపట్నం కూడా కలిపి అమరావతి క్యాపిటల్ అని కూడా అనౌన్స్ చేస్తాడు. అది తప్పేం లేదు. మనం అందరం మనుషులే కదండి. మనం 10 నిర్ణయాలు తీసుకుంటే 5 కరెక్ట్ అవ్వచ్చు, 5 రాంగ్ అవ్వచ్చు. దాంట్లో భాగమే మీరు మచిలీపట్నము, విజయవాడ గుంటూరు మర్చిపోవడం. అమరావతిని కలిపారు, బాగానే ఉంది. దీంతోపాటు ఇవి 3 కూడా ప్రాంతాలు కలపండి. ఇప్పుడు జగనన్న మావిగన్ అన్నారు, మీరు ఏ మావిగన్ అని పెట్టండి. విజయవాడ, మచిలీపట్నము, గుంటూరును కూడా కలుపుతున్నాము అని అనౌన్స్ చేయండి, తప్పేం లేదు కదండి. మొత్తం మీద ప్రజల యొక్క మనోభీష్టం ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ గుంటూరు ప్రాంతాలను కూడా ఒప్పుకున్నందుకు చాలా చాలా సంతోషిస్తూ ఉన్నాము. త్వరలోనే జోస్యం కూడా చెప్తా ఉన్నా, త్వరలోనే మచిలీపట్నాన్ని కూడా కలుపుతారు చంద్రబాబు నాయుడు గారు. మా జగనన్న ట్రాక్లోకే చంద్రబాబు నాయుడు గారు వచ్చారనేది క్లియర్గా అర్థమవుతాం. నిజంగా చాలా శుభ పరిణామం అండి, చాలా శుభ పరిణామం. వి హోల్ హార్టెడ్లీ వెల్కమ్ మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు విజయవాడ గుంటూరుని కూడా ఒప్పుకున్నందుకు త్వరలోనే మచిలీపట్నాన్ని కూడా ఒప్పుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం.